వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈ రోజుల్లో మెనార్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెనోపాజ్ దశ వరకు స్త్రీలలో అమ్మాయిల్లో ఎక్కువగా చూస్తున్న సమస్యలు ఋతుక్రమం సమస్యలు లేకపోతే బ్లీడింగ్ డిజార్డర్స్. వీటన్నిటికీ ప్రధాన కారణంగా పీసీఓఎస్ మరి చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఈ సమస్యను ఎక్కువగా చూస్తుంటాం. మరి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అధిక బరువుకి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా, మరి ఈ కోవిడ్ టైంలో మరి ఇంట్లోనే ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల అమ్మాయిల్లో ఈ సమస్యల తీవ్రత పెరుగుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శివాని గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అసలు అమ్మాయిల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి? ఓకే, యాక్చువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి చాలా రీజన్స్ ఉంటాయండి, డిపెండింగ్ అపాన్ ఏజ్ కనుక చూసుకుంటే మనం ఫస్ట్ మెనార్కి అంటే ఫస్ట్ టైం పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 1 year వరకు ఫస్ట్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఎనీమియా అంటే మనకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంటుంది. ఇంకొకటి చూసుకుంటే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నిట్లో కూడా మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది గమనిస్తూ ఉంటాం. ఇంకా మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో 40 years వాళ్ళలో కూడా మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది గమనిస్తూ ఉంటాం. సో మనం ఏ కాజ్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒకవేళ థైరాయిడ్ అనుకోండి, ఈ రెగ్యులర్ పీరియడ్స్తో పాటు వాళ్ళు లేజినెస్ కానీ ఏ పని చేయలేకపోవడం, నీరసంతో పాటు తొందరగా లావ్ అయిపోవడం, చలిని తట్టుకోలేకపోవడం, ఇవన్నీ ఉండి రెగ్యులర్ పీరియడ్స్ అని అనుకుంటే మనం థైరాయిడ్ అనుకోవచ్చు. అదే పీసీఓడి కండిషన్లో మనం ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే హెయిర్ ఫాల్ ఉండడం, హెయిర్ థిన్ననింగ్తో పాటు యాక్ని అంటే పింపుల్స్ రావడం, దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ అంటే చిన్ పైన అప్పర్ లిప్ పైన మనకి హెయిర్ రావడం, ఇవన్నీ పీసీఓడిలో ఉంటాయి అన్నమాట. పీసీఓడి సిమ్టమ్స్ అంటే మోస్ట్లీ అంటే వెయిట్ ఎక్కువ అవ్వడం, అన్వాంటెడ్ హెయిర్ అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం. అంటే అందరిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఎవరిలో అన్నా కనిపించకుండా సైలెంట్గా ఈ ప్రాబ్లం ఉండే రిస్క్ కూడా ఉంటుందా? ఓకే, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి మనకి పీసీఓడి రావడానికి మనకి మెయిన్గా ఫిజికల్ కానీ ఎమోషనల్ స్ట్రెస్ మెయిన్గా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవడం కానీ, లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఈ మెయిన్గా కాజెస్ వచ్చేసి ఇవి అనమాట. దాంతోపాటు ఒబేసిటీ, లావ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళు లావ్ అవుతారు, ఇది ఇర్రెసిప్రోకల్ అనమాట. సో ఇవన్నీ కాజెస్ చూసుకుని మళ్ళీ సిమ్టమ్స్ అనేది చూస్తుంటే చెప్పుకున్నట్టు సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట భాగంలో ఎక్కువగా లావ్ అవ్వడం, అండ్ ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల మెయిల్ టైప్ ఆఫ్ బాల్నెస్ అంటే హెయిర్ థిన్ననింగ్ అవ్వడం, ఇంకా మెయిల్ ప్యాటర్న్ హెయిర్ రీగ్రోత్ అనమాట, చిన్ పైన కానీ అప్పర్ లిప్ పైన కానీ గ్రోత్ ఎక్కువగా ఉండడం, హెయిర్ గ్రోత్, దట్టు యాక్ని, పింపుల్స్ రావడం, ఇవన్నిటితో పాటు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండడం, వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months, ఓవరాల్గా ఒక ఇయర్లో 8 to 9 cycles మాత్రమే అవ్వడం, ఇవన్నీ ఇర్రెగ్యులర్గా చూస్తుంటాం. దాంతోపాటు యానోవ్యులేటరీ సైకిల్స్ అనమాట, అంటే ఓవా అనేది ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు వీళ్ళల్లో. సో జనరల్గా ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనకి ఒక either 2 ovaries ఉంటాయి, 2 అండాశయాల నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్. కానీ పీసీఓడి కండిషన్లో ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఓవరీలోనే అక్కడే ఉండిపోవడం వల్ల సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సిస్ట్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ బబుల్ లాంటి కనిపిస్తుంటాయి అనమాట. దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయంటే బేసిక్గా ఎలాంటి చెకప్స్ చేయించుకుంటే మంచిదంటారు? మనం ఇందాక అనుకున్నట్టు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీకి చాలా రీజన్స్ ఉంటాయి. సో మనకు వచ్చిన సిమ్టమ్స్ని బట్టి లైక్ లావ్ అవుతున్నారా, హెయిర్ ఫాల్ ఉందా, ఇవన్నీ చూసుకుంటూ గమనించుకుంటూ మనం థైరాయిడ్ ప్రొఫైల్ కావాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేసినప్పుడు మనకి పీసీఓడి ఏమైనా ఉందా, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అనేది బయటపడుతుంది. దాంతోపాటు హార్మోనల్ టెస్ట్ చేసినప్పుడు ఎదర్ ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, ఇవన్నీ హార్మోన్స్ అనేవి బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, దాన్ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది చూసుకోవచ్చు అనమాట. అండాశయంలో నీటి బుడగల సమస్య ఉంది అంటే అసలు నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? మనం అనుకున్నట్టు ఇందాక పీసీఓడి మెయిన్గా రావడానికి మనం పీసీఓడి సిస్ట్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ శాక్ అనమాట. సో ఇది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఎవ్రీ మంత్ ఒక అండాశయంలో నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. అది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇమ్మెచ్యూర్ ఉంటుంది, అది మెచ్యూర్ అయ్యి అది ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ పీసీఓడి కండిషన్స్లో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియోస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా లోపలే ఉండిపోతుంది ఓవరీస్లోనే. అదొక చైన్ లాగా ఉండడం వల్ల మనం స్కానింగ్ తీసినప్పుడు అక్కడ బబుల్స్ లాగా కనిపిస్తుంది, దాన్నే మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియోస్ కానీ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ ఏఎంహెచ్ హార్మోన్
అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇవన్నీ మనం బ్లడ్ టెస్ట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనం పీసీఓడి అని డిసైడ్ చేయవచ్చు. పీసీఓడిని పీసీఓఎస్ అని ఎప్పుడు అంటారు? పీసీఓడి ఇన్ ద సెన్స్ ఓన్లీ ఓవరీకి సంబంధించిన వరకే ఉంటే మాత్రం మనం పీసీఓడి అని చెప్పుకోవచ్చు. అదే పీసీఓఎస్ అంటే ఇట్స్ ఎ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే అది ఓవరీస్తో పరిమితం అవ్వకుండా లైక్ ఫ్యూచర్లో డయాబెటీస్ అసోసియేటెడ్ విత్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అండ్ మూడ్ స్వింగ్స్ అనమాట వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఆండ్రోజెన్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువ అవుతుంటాయో ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోతాయి అనమాట. మన ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బట్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. మన లోపల ఉన్న బాడీ సెల్స్ అనేవి ఇన్సులిన్ యూజ్ చేసుకోలేకపోతుంది అనమాట పీసీఓడి కండిషన్లో. సో అందుకని ఇన్సులిన్ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మూడ్ స్వింగ్స్ కానీ ఇరిటబిలిటీ కానీ ఇవన్నీ కూడా మనం కామన్గా కాంప్లికేషన్స్లో చెప్పుకోవచ్చు. పీసీఓఎస్ సమస్య ఉందంటే లేదా ఫస్ట్ పీసీఓడి ఉందంటే అంతవరకు అసలు ట్రీట్మెంట్ లేకుండా డైట్ తోటి లేదా సమ్ అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మేనేజ్ చేయొచ్చు అంటారు. ఓకే, మెయిన్గా మనం చెప్పుకున్నట్టు రీజన్స్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అండ్ డైట్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం. దట్టు ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎక్కువగా ప్లాస్టిక్ స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం కానీ యాడెడ్ షుగర్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అండ్ ప్రిజర్వ్ ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఇర్రెగ్యులర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్ కండిషన్ అయిపోయింది. సో మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మినిమం 15 to 20 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్ స్టైల్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం ప్రొసీడ్ అయినప్పుడు మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి లేకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనం నార్మల్ చేసుకోవచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. హెల్త్ టైమా? అవునండి, హెల్త్ టైం డాక్టర్ శివాని గారు వింటున్నారు, చెప్పండి, మీకు వస్తున్న అడగండి. అదే నాకు ఫస్ట్ డెలివరీ అయిపోయింది మొన్న బేబీ, తర్వాత ఇప్పుడు సెకండ్ డెలివరీ చెప్పండి. తర్వాత పీరియడ్స్ ఇంప్రాపర్ గా వస్తున్నాయి, కంటిన్యూస్ గా లేవన్నమాట. ఓకే అండి, ఎప్పటి నుంచి అండి ఈ సమస్య? ఇది ఒక లాక్డౌన్ నుంచి ఉంది ఈ సమస్య. ఇప్పుడు అందుకే హాస్పిటల్ వెళ్ళలేకపోయాను. ఓకే, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అంటే ఎట్లా వస్తున్నాయండి? హలో హలో, చెప్పండి అమ్మా, సెకండ్ డెలివరీ ఎప్పుడైంది? సెకండ్ డెలివరీ కాదు మేడం, ఫస్ట్ డెలివరీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ కావాలని అనుకుంటాం కదా, సెకండ్ డెలివరీ కావాలనుకుంటున్నాము. ఓకే, ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ దానికి. ఓకే, చెప్పండి అమ్మా. ఇప్పుడు అదే పీరియడ్స్ ఇంప్రాపర్ గా ఉన్నాయి, డైలీ లేదు, మంత్లీ రావాలి కదా, రావట్లేదు. ఓకే, ఎన్ని డేస్ కి ఒకసారి వస్తుందమ్మా? నాకు 1 month కూడా రాదు, 2-3 months కి ఒకసారి అట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పటి నుంచి? 9 months నుంచి అంటున్నారు ప్రాబ్లం. అంతకన్నా ముందు అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి? ఇంత ముందు కూడా అలాంటి ప్రాబ్లమే ఉండండి. ఓకే, తర్వాత హాస్పిటల్ కి పోయినాము, అక్కడ వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ పెట్టినారు మేడం అక్కడ. ఓకే, ఆ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ అదే ప్రాబ్లం ఉందన్నమాట, పీరియడ్స్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఏమైనా స్కానింగ్ కానీ టెస్ట్లు కానీ చేయించారండి? చేయించాం మేడం ఫస్ట్ దానికి. ఇప్పుడు ఏమైనా చేయించారా? ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు ఇంకా అసలు. ఓకే, లాస్ట్ టైం చేసినప్పుడు ఏమని డయాగ్నోస్ చేశారు? ఏముంది అని చెప్పారు ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి, నార్మల్ గానే ఉంది. నాకు అదేమంటారు, యూట్రస్ లో కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు. ఓకే, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు అసలు. ఓకే, ఏం లేదు, కాకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు. ఓకే అమ్మా, దాంతోపాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీతో పాటు ఏమన్నా లావ్ అవ్వడం కానీ, హెయిర్ ఫాల్ కానీ? వెయిట్ పెరుగుతున్నాను మేడం నేను. ఓకే, ఇంకా అంటే పింపుల్స్ రావడం కానీ, నెక్ చుట్టూ నల్లగా అవ్వడం కానీ అట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేవు మేడం, నాకు మామూలుగానే అదొకటే పీరియడ్స్ ప్రాబ్లం ఒకటే. ఓకే అమ్మా, సరే అండి, మీకు ఒకసారి టెస్ట్ స్కానింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది. అవి చేసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా హోమియోపతిలో మంచి చికిత్స దొరుకుతుంది. సో దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ని కన్సల్ట్ అవ్వండి అమ్మా. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత కొంతమంది పీసీఓఎస్కి సర్జరీ కూడా చేయించుకుంటారు, అంటే లాప్రోస్కోపిక్. అలాంటి ట్రీట్మెంట్స్ తర్వాత మళ్ళీ ఎరైజ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు హోమియో ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవచ్చా డిస్కస్ చేద్దాం. హెల్త్ టైమ్ కేర్ హోమియోపతి డాక్టర్ శివాని గారితో స్త్రీలలో పీసీఓఎస్ సమస్యకి హోమియో ట్రీట్మెంట్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో
హలో హలో నమస్తే అండి, చెప్పండి మేడం. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం రీసెంట్ ప్రాబ్లం ఏంటంటే మా మిసెస్ మేడం అది. ఓకే, చెప్పండి. నా మ్యారేజ్ అయ్యి మాది ఇప్పుడు 8 months అండి మేడం. ఓకే. సో మా మిసెస్కి వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం మేడం. ఓకే. దానివల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఓకే. మినిమం 4 months వరకు కూడా కాలేదు లాస్ట్ టైం. ఓకే. కాకుంటే టాబ్లెట్ డాక్టర్ రిఫర్ చేసి టాబ్లెట్ ఇచ్చాడు, అప్పుడు అయింది. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు దాదాపు 4 months కంప్లీట్ అవుతుంది, కానీ ఇప్పటివరకు లేదు. ఓకే అండి. టీఎస్హెచ్ వాల్యూ ఎంత ఉందండి మేడం? టీఎస్హెచ్ బ్లడ్ టెస్ట్ చేయించారు కదా? టీఎస్హెచ్ 3 చేస్తే నార్మల్ అని చెప్పాను మేడం. అది రిపోర్ట్ అంత నా కాడ ప్రజెంట్ లేదు. ఓకే. అయితే ఇప్పుడు మా సమస్య, నా క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. రెగ్యులర్ గా పీరియడ్ రావాలంటే ఏం చేయాలి హోమియోపతిలో? ఓకే. ఇప్పుడు టీఎస్హెచ్ చెప్పండి. దానికి తీసుకోవాల్సిన మన సొల్యూషన్, మనం తీసుకోవాల్సిన ఏంటి అదే మన ఏమంటారు అలవాట్లు ఏమన్నా డిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలా? ఓకే. ఇంకోటి థైరాయిడ్ ఉండటం వల్ల వెయిట్ కూడా గెయిన్ అవుతుంది మేడం. మంత్లీ ఎంత 1 kg అట్లా గెయిన్ అవుతుంది. ఓకే అండి. ఓకే. మీ వైఫ్ ఏం చేస్తారండి? వైఫ్ ఏం చేస్తారు? మా వైఫ్ ప్రెసెంట్లీ ఇప్పుడు హోమ్మేకర్ మేడం. ఓకే. ఇప్పుడు టీఎస్హెచ్ వాల్యూ ఎంత ఉందో మీకు అంత ఐడియా లేదంటున్నారు. ఏమైనా టాబ్లెట్ యూజ్ చేస్తున్నారా? 50 mg ఓకే, 50 mcg టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. అయినా సరే పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదని కంప్లైంట్ మీకు, అంతేనండి? రావట్లేదు మేడం. దానివల్ల ఏమైందంటే మాకు ఉంటుంది కదా మేడం. ఓకే. ఓకే అండి. ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ కంట్రోల్లో ఉన్న టాబ్లెట్ అనేది ఒకవేళ కంట్రోల్ లేకపోతే ఆ టాబ్లెట్ సరిపోవట్లేదని చెప్పుకోవచ్చు అండి. ఒకవేళ ఈ 50 mcgతో టీఎస్హెచ్ నార్మల్ ఉంది కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది అంటే మంచి సొల్యూషన్ మనకి హోమియోపతిలో ఉంటుందండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి ఎలా వస్తారు అంటే థైరాయిడ్ ఏదైనా టాబ్లెట్ యూజ్ చేస్తున్నా కూడా దానివల్ల వచ్చే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనేవి తగ్గట్లేవు. లైక్ వెయిట్ గెయిన్, మీరు చెప్పినట్టు వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఇంకొకటి లేజినెస్, పని ఎక్కువగా చేయలేకపోవడం, తొందరగా వీక్నెస్ ఉండడం, ఇవన్నీ థైరాయిడ్ వల్ల వచ్చే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనమాట. సో ఆ టాబ్లెట్ వల్ల ఇటువంటి సిమ్టమ్స్ ఏమీ తక్కువ అవ్వట్లేదు జనరల్గా. సో మనకి హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ అని చెప్తామన్నమాట. సో మీ ఫిజికల్గా కానీ మానసిక లక్షణాలని బట్టి మనం ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసినప్పుడు లోపల మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచి అటువంటి సిమ్టమ్స్ అన్నీ తగ్గించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది హోమియోపతి విధానంలో. సో మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ని తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి, మంచి సొల్యూషన్ ఉంటుందండి. షకీలా గారు కాల్ ఇద్దామండి. షకీలా గారు చెప్పండి. హలో, చెప్పండి షకీలా గారు. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది. ఓకే. 1 year వరకు పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చాయి మేడం. బట్ 1 year దాటిన తర్వాత 40 days కి ఒకసారి, 2 months కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి మేడం. ఓకే. అంటే కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు టెస్టింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాం. బట్ అదే మరి ఏ టెస్ట్లు చేస్తారో ఏమో మాకైతే ఐడియా లేదు. బట్ అంతకు ముందు 4 months బ్యాక్ చేసినప్పుడేమో థైరాయిడ్ టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ లేదన్నారు, పిసిఓడి ప్రాబ్లం ఏమీ లేదన్నారు మేడం. బట్ నాకైతే పీరియడ్స్ అయితే 2 months కి వస్తుంది మేడం. ఓకే అండి. అంతకు ముందు అయితే 28 days కే వచ్చేసేది. 1 year వరకు వచ్చింది బాగానే. ఓకే. అంటే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, మరి ఏమంటారు మీరు? ఓకే. థైరాయిడ్ చెక్ చేయించారు అండ్ స్కానింగ్ కూడా చేయించారని చెప్తున్నారు. ఓకే. దాంతోపాటు హార్మోన్ ఇంకొన్ని హార్మోన్స్ ఉంటాయండి. ఏఎంహెచ్ యాంటీమొలేరియన్ హార్మోన్ ఒకటి, ప్రొలాక్టిన్ హార్మోన్ ఒకటి, టెస్టోస్టిరాన్ అండ్ ఆండ్రోజెన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్, ఇవన్నీ ఒక హార్మోన్స్ లిస్ట్ అండి. ఇవి కూడా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పీసీఓడి లేదు, థైరాయిడ్ లేదు అన్నప్పుడు ఇంకా దాంతోపాటు అసోసియేట్ అయ్యే ఇవి హార్మోన్స్ అనమాట. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడం, దాంతోపాటు హిమోగ్లోబిన్ చెక్ చేయించండి. హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉన్నా కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అనేది కామన్ కాజ్ అనమాట. దాంతోపాటు ఏమైనా ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్గా ఏమైనా స్ట్రెస్ ఉన్నా కూడా, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటుంది.
వెయిట్ అనేది మీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా చూసుకోండి. దాన్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం, డైట్ని మేనేజ్ చేయడం చేసుకుంటూ మనం ప్లాన్ చేయండి. నిర్మలా గారు కాల్ చేద్దాం అండి. నిర్మలా గారు నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పమ్మా. పేరు చరిష్మా అండి, 9 years old. ఓకే. వాళ్ళు ఈ ఆగస్టు నెలలో మెచ్యూర్డ్ అయ్యారు. పీరియడ్ వచ్చి ఒక 1.5 month అవ్వలేదండి. మళ్ళీ ఒక 15 days కి త్వరగా అయిపోతున్నారు. ఒక్కొక్కసారి ఒక పీరియడ్ కి ఇంకొక పీరియడ్ కి గ్యాప్ 8 days కూడా రావడం లేదు. ఇంకా అల్లిగా అయిపోతున్నారు. ఇది డాక్టర్ దగ్గర అడిగితే ఇది ప్రాబ్లం కాదని చెప్తున్నారు, కానీ పాప సమ్ టైమ్స్ టైరాయిడ్ గా అయిపోతున్నట్టు నాకు ఫీల్ అవుతా ఉంది. ఇది ఏమైనా చాలా ప్రాబ్లం అండి ఇది. ఓకే అండి. 9 years అంటున్నారు కదా పాప? అవునండి, 9 years. ఎప్పుడు అయిందండి ఫస్ట్ టైం? ఎప్పుడు? ఆగస్టులో అండి. ఈ మంత్, ఈ ఇయర్? ఇయర్ ఆగస్ట్. ఓకే అండి. 1.5 month తర్వాత ఫస్ట్ పీరియడ్ అయ్యారు. ఓకే. ఆ తర్వాత ఒక్క పీరియడ్ కి ఇంకొక పీరియడ్ కి గ్యాప్ వచ్చి ఒక 10 days 8 days ఇలాగే ఉంది. బట్ వాళ్ళు వచ్చి త్వరగా అయిపోతున్నారు. ఓకే అండి. మరి బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ అవుతుందా, నార్మల్ గా స్పాటింగ్ లాగా అవుతుందా, ఎట్లా అవుతుంది? సమ్ టైమ్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఓకే అండి. మీకు కానీ మీ హస్బెండ్ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఏమైనా ఉందా అండి? డయాబెటిక్స్ మా హస్బెండ్ కి ఉన్నారు. ఓకే. బట్ నాకు ఆల్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏం లేదండి. ఓకే అండి. ఒకసారి జనరల్గా అయితే 1 year వరకు ఇర్రెగ్యులర్ అనేవి కామన్ అండి. పీరియడ్ స్టార్ట్ అయ్యాక, ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక 1 year వరకు ఇర్రెగ్యులర్ అనేది కామన్. బట్ మీ సిచ్యువేషన్లో 8 daysకి 10 daysకి అంటే మళ్ళీ బ్లడ్ లాస్ అయినప్పుడు ఎనీమియా కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్కి లీడ్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ థైరాయిడ్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. పీసీఓఎస్ డైట్ అంటారు, అంటే ఏంటి? హోమియో మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా ఆ డైట్ ఫాలో అవుతే బెటర్ అంటారా? ఓకే. మనం అనుకున్నట్టు ఇందాక కాజ్ వచ్చేసి పీసీఓడికి జనరల్గా న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అని చెప్పుకున్నట్టు, మనం ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేసుకుంటూ, అండ్ రైస్ కానీ షుగర్ అండ్ సాల్ట్ ఎక్కువ ఈ 3 పదార్థాలు దూరంగా ఉంటూ, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ, న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్ ఫుడ్ లేని అండ్ ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ మనం డైట్లో యాడ్ చేసుకుంటూ ఫ్రోజన్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా వరకు అవాయిడ్ చేయాలి. అండ్ ప్లాస్టిక్లీ స్టోర్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇవన్నిటి వల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ మన ఫిజికల్ యాక్టివిటీ లాగా లైక్ స్విమ్మింగ్ కానీ జిమ్ కానీ వెళ్తూ వాకింగ్ కానీ చేయడం వల్ల మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ తొందరగా పీసీఓడి అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ కాల్ ఒకటి చూద్దామండి. హలో రామాచారి గారు. చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి మేడం. మా ఆవిడకు బిల్స్ 2 రోజుల నుంచి సరిగ్గా వస్తలేదు మేడం. అదే లేట్ అయ్యి ప్రాసెస్ అయ్యి అవుతుంది. ఇంత ముందుకు రొమ్మలో గడ్డలు అవ్వడం వల్ల దాని గురించి చూపించాను మేడం. ఓకే. అయితే స్కానింగ్ చేయించి అన్ని చేయించాము. ఇంతకుముందు వైట్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడింది. ఆ పాపకి హెడ్ఏక్ రావడం అంట, కాలు గుంజడం, కడుపు నొప్పి తీయడం, అట్లా చాలా ఇబ్బంది పడింది. దాని గురించి ఏమన్నా టెస్ట్లు అన్ని చేయించాను మేడం. మళ్ళీ నార్మల్ వచ్చేసినాయి అన్ని. ఓకే. ఎంత అండి ఏజ్? ఎంత అండి ఏజ్? 24 మేడం. 24 years. ఓకే. కంప్లైంట్ ఏమంటున్నారు? పీరియడ్స్ రావట్లేదు అంటున్నారా? పీరియడ్స్ ఇప్పుడు 2 నెలలకు ఇంతకుముందు సేమ్ లేట్ అయింది మేడం. కరెక్ట్ మంత్కి వస్తలేదు మేడం అట్లా. ఓకే. ఇర్రెగ్యులర్ అవుతుంది, బట్ టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి అంటున్నారు, అంతేనా? టెస్ట్లు ఇంత ముందుకు చేయించాము, అన్ని నార్మల్ వచ్చాయి మేడం. ఓకే. ఈ 2 నెలలకు ఒకసారి వచ్చేది ఎప్పటి నుంచి అండి? ఈ 2 నెలల పోయిన నెలలేమో ఎప్పుడు 6వ తేదీ అట్లా అవుతుంది, 14వ తేదీ 15వ తేదీ అయింది మేడం. మళ్ళీ ఇప్పుడు ఇంత మటుకు మళ్ళీ మధ్యలో ఇప్పుడైతే కాలేదు. ఎప్పుడు కడుపు నొస్తుంది, ఇట్లా పొత్తి కడుపు నొస్తుందని చెప్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. అంతే కంప్లైంట్స్ ఇంకేమైనా ఉన్నాయండి? లావ్ అవ్వడం కానీ, హెయిర్ ఫాల్ ఉండడం కానీ? మామూలుగా బక్కంగా నీరసంగా, ఎప్పుడు నీరసంగా ఉంటుంది మేడం. ఓకే. థైరాయిడ్ ఏమైనా చెక్ చేయించారండి? చేయించాను మేడం. వైట్ థైరాయిడ్ అట్లా అన్ని చెక్ చేయించా, అన్ని నార్మల్ అన్ని వచ్చాయని చెప్పి. ఓకే ఓకే. నార్మల్ అంటున్నారు కానీ కంప్లైంట్స్ ఉన్నాయి అంటున్నారు, కాబట్టి మీరు ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిదండి. ఎందుకంటే నార్మల్ ఉన్నాయి కాబట్టి నేను చూసి కానీ చెప్పలేను అంటే ఆమెకి ఎటువంటి ఇబ్బంది ఉంది, బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా, అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి.
ఓకేనండి డాక్టర్ శివాని గారు, నెలసరి సమస్యలు ఉంటే అసలు ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి, ఎలాంటి చెకప్స్ చేయించుకోవాలి, పీసీఓఎస్ ఎంతవరకు కారణం కావచ్చు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియో ట్రీట్మెంట్ అప్రోచ్ గురించి, డైట్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ డాక్టర్. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.